వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు బెజవాడ దినేష్ గారు ఉన్నారు. జనసేన పార్టీ పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్. నమస్తే దినేష్ గారు. నమస్తే. దినేష్ గారు, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు హాట్గా నడుస్తున్నాయి. అండ్ డెఫినెట్గా 130 స్థానాలతో గెలుస్తామని జనసేన టీడీపీ కూటమి, అండ్ ఈసారి 175కి 175 గెలుస్తామని వైసీపీ. ఏం సార్, డెఫినెట్గా మీరు గెలిచే అవకాశాలు ఉన్నాయా? అండ్ 24 సీట్లతోటి కాంప్రమైజ్ అయిన వాళ్ళు రేపు రాష్ట్రంలో అధికారం వచ్చినాక కూడా అంత కాంప్రమైజ్ అయిపోతారని వివిధ రకాలుగా వార్తలు వస్తున్నాయి. దానికి ఏమైనా ఫుల్ స్టాప్ పెట్టేది ఉందా, లేకపోతే నిజమే అనుకోవచ్చు ఆ వార్తలు? అంటే మా సంగతి పక్కన పెడదాం. ఈ వైసీపీ వాళ్ళు 175కి 175 అంటున్నారు చూడండి. అంటే వాళ్ళు పగటి కళలకు అంటున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. 175కి 175 కాదు కదా, వాళ్ళకి 30 నుంచి 40 సీట్లు కూడా రావు. అంటే ఆల్రెడీ అన్ని సర్వేలు చెప్తున్నాయి, మేము చేసుకున్న మా ఇంటర్నల్ సర్వే చెప్తుంది. లాస్ట్ టైం ఎలక్షన్ రిజల్ట్స్ చూసుకుంటే తెలుగుదేశంకి పడ్డ ఓట్లు, జనసేనకి పడ్డ ఓట్లు, ఆ రెండుకి కలిపి ఒక గుర్తు పైన వేసుకుంటే వచ్చే రిజల్ట్స్ ఇవన్నీ జనరల్గా చూసుకుంటేనే సరిపోతుంది. వాళ్ళు 175 కొడతారా, 175లో 30లోనో 40లోనో ఆగిపోతారు. ఇవన్నీ పైన చూసుకుంటేనే తెలిసిపోతుంది. లోపల వరకు కూడా వెళ్ళాల్సిన పనిలే. వాళ్ళు అటువంటి పగటి కళలకు అంటారు. ఇంకా అది వాళ్ళ కర్మ. అంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు చూడండి. అలాగే వాళ్ళు ఆరిపోయే ముందు లొడ ఏదో ఆగుతుంటారు. అవన్నీ ఇటు వినే వదిలేయాల్సిందే. ఓకే, సో మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది? ఖచ్చితంగా ఉంది. వాళ్ళు 30-40 పరిమితం అయిపోతారు. వాళ్ళు 30 నుంచి 35 లోపు పరిమితం అవుతారు. ఓకే, అంటే మీరు అది పగట్టుకెళ్ళాలని చెప్పేసి మీరు అనుకోవచ్చు కదా? అదే ఇంకా 1-2 మంత్స్లో తెలిసిపోతుంది కదా. ఓకే, వాళ్ళు పగట్టుకెళ్ళాలా? మేము కళలకు అనేదానికి మా దగ్గర ఒక లెక్కలు ఉన్నాయి. 2019లో పడ్డ ఓట్లు ఆ రెండింటిని ఇప్పుడు కలిపి తీసుకుంటే వాళ్ళకు వచ్చిన సీట్లు, ఎన్ని సీట్లలో వాళ్ళు 4,000, 3,000, 1000 ఓట్లతో గెలిచిన సీట్లు అవన్నీ లెక్కలు తీసుకుంటే వాళ్ళు ఎన్ని గెలవగలుగుతారో మాకు ఒక లెక్క ఉంది. సరే, ఇప్పుడు మీరు అంటున్నారు 2019లో మాకు టీడీపీకి పడ్డ ఓట్లు అని చెప్పేసి. జనాలు ఇంకా అట్లే ఉంటారా సార్? మార్పులు చేర్పులు ఏం జరగరా? ఆయన ఇచ్చే పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో విషయంలో కావచ్చు, ఇట్లాంటివి కొన్ని మార్పులు చేర్పులు అయితే జరిగి ఉండొచ్చు కదా? అవును, మీరు అనేది కరెక్ట్. చాలా మార్పు జరిగింది. 2019లో జగన్ వేవ్ వచ్చింది. ఈసారి ఆ వేవ్ రివర్స్ వేవ్ అయింది. అదే జరిగిన మార్పు. ఒక డెవలప్మెంట్ లేకుండా ఇప్పుడు గవర్నమెంట్ రన్ చేయాలంటే రెండు ఎద్దుల బండి. అది పాలసీ ఎప్పుడైనా, ఇప్పుడు కాదు, గత 60-70 ఏళ్ళ నుంచి ప్రతి ప్రభుత్వం ఫాలో అవుతున్న పాలసీ అది. ఏది? సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండు. ఒక ఎద్దును వదిలేసి ఒక ఎద్దుతో నేను పోతా, ఒక ఎద్దు పైన నేను నడిపిస్తే బండి అంటే అది పోదు, బండి నడవదు, ఎక్కువ కాలం నడవదు. పోతే కొంచెం దూరం పోతుంది, ఆగిపోతుంది. యువతకి ఉద్యోగం లేకుండా యువత ఇప్పుడు గంజాయికి, మందుకి, జగన్ బ్రాండ్లకి బానిస అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో తెల్లారితో లేసి ఊర్లలో నేను చూస్తున్నా కదా. 8 నెలలుగా నేను గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నా కదా. యూత్ రోడ్లపైన ఏం చేయాలో తెలియక మందు తాగే వాళ్ళని చాలామందిని చూస్తాను. జగన్ బ్రాండ్లు కానీ, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ. ఆంధ్ర యూత్కి ఉద్యోగాలు కల్పించకుండా డ్రగ్స్కి బానిసలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి మూలాల్లో వైజాగ్ నుంచి లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి. అంటే దాన్ని బట్టి మన యూత్ని ఏ దారిలో తీసుకొని పోతున్నాడో జగన్ రెడ్డి క్లియర్గా అర్థమవుతుంది. ఇదే మార్పు వచ్చింది సార్. ఇప్పుడు రాష్ట్రం పక్కన పెడితే ఎగ్జాంపుల్ మీ పీలేరు నియోజకవర్గం గురించి మాట్లాడదాం. డెఫినెట్గా మీ నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉందా మీ కూటమి? 100కి 200% గెలుస్తుంది. అంత కాన్ఫిడెన్స్గా ఎట్లా చెప్తున్నారు? ఎందుకంటే పోయినసారి మేము టీడీపీ సెపరేట్గా పోటీ చేస్తాం. ఆయన ఈసారి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అనే టీడీపీ క్యాండిడేట్కి ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేశారు అధిష్టానం, ఇద్దరు కూర్చొని. ఆయన పోయినసారి 6,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నాకు పడ్డ ఓట్లు 5,000 చిల్లర, అంటే దాదాపు 6,000 ఓట్లు నాకు పడ్డాయి. మేము ఈసారి కలిసి పనిచేస్తున్నాం. పోయినసారి కన్నా ఎక్కువ ఈసారి మినిమం 10,000 ఓట్ల మెజార్టీతో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు పీలర్లో గెలవబోతున్నారు. డెఫినెట్లీ పక్కా డౌట్ లేదంటారు? డౌట్ లేదండి. ఎందుకంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఏ ఒక్కరికి నియోజకవర్గంలో ఒక పని చేసి పెట్టారు, ఒక మంచి పని చేసి పెట్టారు, పోనీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైనా ఒక అర్జీ తీసుకొని ఆ పని చేసి పెట్టారని ప్రూఫ్ చూపిస్తే నేను గమ్మున వెళ్ళిపోతాను లేసేక నుంచి. ఓకే సార్, మీరు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడిని ఎందుకు నమ్ముతున్నారు సార్ ఇప్పుడు? ఎందుకంటే 2014లో ఆల్రెడీ నమ్మారు, మోసపోవడం అనేది జరిగింది. మళ్ళీ ఇప్పుడు నమ్మడం అవసరమా అని చెప్పేసి ఎప్పుడైనా జన సైనికులకి చిన్న క్వశ్చన్ మార్క్ రాలేదా? క్వశ్చన్ మార్క్ రాదండి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితిలో ఒక అనుభవం ఉన్న వ్యక్తి, 40 ఏళ్ళు 45 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపించిన వ్యక్తి, దాంట్లో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఈ రాష్ట్రానికి ఇప్పుడు అటువంటి వ్యక్తి కావాల్సిందే, అయ్యే తీరాల్సిందే. ఎందుకంటే రాష్ట్రం
చివరికి సచివాలయం కూడా తాకట్లోకి వెళ్ళిపోయిందండి. ఈ ఓకే. రాష్ట్రాన్ని బాగుపరచాలంటే అనుభవం ఉన్న వ్యక్తి కావాల్సిందే. దానికోసం కొన్ని త్యాగాలు, కొన్ని అనుమానాలు ఉండడం సహజం. పక్కింటోళ్ళనే మనం నమ్మేదానికి ఈ రోజుల్లో లేదు. అలాంటిది పక్క పార్టీ వాళ్ళని నమ్మాలంటే కొంచెం అనుమానం ఉంటుంది అది. సహజంగా మనిషికుండే అనుమానం అది. సరే. కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర బాగు కోసం చంద్రబాబు నాయుడు గారిని కానీ, తెలుగుదేశాన్ని కానీ, జనసేన వాళ్ళు సపోర్ట్ చేసి తీరాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు మేము ఆయన అడుగుజాడల్లో నడిచి తీరాల్సిందే. దినేష్ గారు మీరు ఒక మాట అన్నారు ఏంటంటే 14-15 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తికి మేము సపోర్ట్ చేస్తున్నామని. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మరి సీఎం కాకుండా ఎన్ని రోజులు సపోర్ట్ చేసుకుంటూ కూర్చుంటారు? 2014లో సపోర్ట్ చేశారు, 2019లో ఒంటరిగా నిలబడ్డారు, కేవలం ఒక్క సీట్ మాత్రమే గెలుచుకున్నారు. ఈసారి కూడా సపోర్ట్ చేద్దామని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు రూలింగ్లకు వచ్చి మీరు పరిపాలిద్దాం, మా నాయకుని సీఎంగా చూడాలని చెప్పేసి మీరేం అనుకోవట్లేదా? మేము ఈసారి రూలింగ్లోకి వస్తున్నాం కదా. సార్ రూలింగ్లో సీఎం అవ్వడం అంటున్నాను నేను. సీఎం అవ్వడం దానికి ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి 30 ఏళ్ళు కష్టపడితే సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు 25 ఏళ్ళు కష్టపడితే సీఎం అయ్యారు. తెలంగాణలో కేసీఆర్ గారు 14 ఏళ్ళు, అంటే రాజకీయాల్లో 40 ఏళ్ళ నుంచి ఉన్నారు. పార్టీ పెట్టి 14 ఏళ్ళు 15 ఏళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో కొట్లాడి ప్రత్యేక రాష్ట్రం తీసుకొని వచ్చాక సీఎం అవ్వగలిగారు. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు దాదాపు 20 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో కొట్లాడుతుంటే ఇప్పుడు సీఎం అయ్యారు. ఒక ప్రాసెస్. అంటే సీఎం అవ్వడం అంటే ఈరోజు రావడం సినిమా హీరో కదా అనేసి సీఎం సీట్లు కూర్చొని పెట్టరు ఎవరిని. ఓకే. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ద్వారా పోవాలా, అనుభవం ఎక్స్పీరియన్స్ సంపాదించుకోవాలా, దెబ్బలు తినాలా, కింద పడాలా, పైన లేవాలా, తర్వాత ఆ సీట్లో కూర్చుంటే దానికి ఒక హుందా. ఇప్పటివరకు అయితే జనసేన పార్టీకి అవగాహన రాలేదు, ఇంకా దెబ్బలు తినలేదు, ఇంకా కింద పడలేదు అని చెప్పేసి అంటారా మీరు? 2014 నుంచి తింటూనే కదా ఉన్నాం, అనుభవం సంపాదిస్తూనే కదా ఉన్నాం. లోకల్ బాడీ ఎలక్షన్లో అనుభవం వచ్చింది. 2019లో డైరెక్ట్ నాలంటోళ్ళు యువకుల్లో చాలామంది పోటీ చేసి డైరెక్ట్ ఎలక్షన్ చూసాం. మేము ఎలక్షనింగ్ ఎట్లా చేయాలని నేర్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 నెలల్లో వచ్చే ఎలక్షన్ చూస్తాం. ఇవన్నీ మాకు ఎక్స్పీరియన్స్ కలిపి 2029కి ఖచ్చితంగా మాకు పనికి వస్తుందని బలంగా నమ్ముతున్నాం. రేపు చంద్రబాబు నాయుడు గారే అవసరం తీరిపోయినాక మళ్ళీ జన సైనికులని, జనసేన పార్టీ నాయకులను పక్కకు దోస్తే ఏంటి పరిస్థితి? ఆయన పక్కకు తోయరండి. ఎందుకంటే ఒకసారి నమ్మినాక ఆయన 1999లో ఎన్డీఏలో భాగస్వామి నుంచి మనం చూస్తున్నాం కదా. పొత్తులు సార్ నేను ఎందుకు అంటున్నానంటే సార్ ఎన్డీఏ భాగస్వామి అని చెప్పేసి మీరు అన్నారు. నరేంద్ర మోడీ గారిని అంతగానం పొగిడే నరేంద్ర మోడీ గారిని నానా బూతులు తిట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. కేవలం 2014 ముచ్చట కూడా కాదు సార్, ఇంతకుముందు కూడా ఎన్డీఏ కూటమితోటి ఈ విధంగానే పొత్తు పెట్టుకోవడం, మధ్యలో మళ్ళీ ఎన్డీఏ కూటమిని తిట్టడం, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళతోటి చేతులు కలపడం లాంటివి కూడా జరిగినాయి సార్. 2019లో కూడా ఇండియా అంటే యూపీఏ కూటమితో కూడా భాగస్వామి కావడం అనేది జరిగింది. సో జనసేన ఎంత సార్, అంత పెద్ద నాయకులనే మోసం చేసిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడం చెప్పేసి గ్యారెంటీ ఏమైనా ఉందా? అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితులు వేరు. ఎందుకంటే జనసేన చేస్తున్న త్యాగాలు కానీ, మేము చేస్తున్న కృషి కానీ, వాళ్ళు కానీ, జనసేన తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అయ్యేదానికి జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ కానీ కష్టపడుతున్న దీన్ని కానీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ఉంటారు. అంత ఈజీగా మాకు ఆల్రెడీ మాట ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పబ్లిక్గానే మాట ఇచ్చారు. ఏ ఒక్క జన సైనికుని కానీ, ఏ తెలుగు తమ్ముని కానీ మేము చేతులు వదలం. ఎందుకంటే ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో మాలాంటి సైనికులు ముందుంచి కొట్లాడుతున్నారు. అట్లాంటి వాళ్ళని మర్చిపోతారని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఇప్పుడు మేము లేకపోతే తెలుగుదేశం అనేది ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు. సరే దినేష్ గారు, ఓకే మీరు అనుకున్నట్టే జన సైనికులకి న్యాయం జరుగుతుంది నమ్ముదాం. ఈ ఒక్కసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మీరు ఫైట్ చేస్తారు? ఏంది చీప్ లిక్కర్లు అమ్ముతున్నారని చెప్పేసి ఆ విషయాల్లో ప్రజల దగ్గరికి వెళ్తారా? ఎట్లాంటి విషయాలు ఎన్ని అంటే అవినీతి చేస్తున్నారని చెప్పేసి ఆ విషయాల్లో ప్రజల దగ్గరికి వెళ్తారా? సో ప్రజలకు మీరు చెప్పాలంటే, మిమ్మల్ని నమ్మాలంటే, మీ కూటమిని నమ్మాలంటే ఆయన మైనస్ పాయింట్లు అనేది తీయాలి కదా సార్. ఆయన మైనస్ పాయింట్లు ఏ రకంగా మీరు వెళ్తారు? ఆయన మైనస్ పాయింట్లు మేము చెప్పడం లేదండి. సరే మేము మంచి చేస్తామా, వాళ్ళు మంచి చేస్తారా, అవన్నీ పక్కన పెట్టేద్దాం. నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను, లేకపోతే మీరు ఒక కౌన్సిలర్గా పోటీ చేస్తారు. ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఉన్న ఓట్లన్నీ మీకు పడతాయి కదా. అవును సార్. వాళ్ళ ఇంట్లో ఉన్న ఓట్లు ఆయన పడతాయా? సార్. వాళ్ళ ఇంట్లో ఉన్న ఓట్లు ఆయనకు పడతాయా? వాళ్ళమ్మ ఓటేస్తుందా? వాళ్ళ చెల్లి ఓటేస్తుందా? వాళ్ళ చిన్నాన్న కూతురు ఓటేస్తుందా? వాళ్ళ బావలు ఓటేస్తారా? వాళ్ళ ఇంట్లోనే 7 మంది యాంటీగా ఉన్నారు జగన్ గారికి. మేము చెప్పడం కాదు, వాళ్ళ సొంత చెల్లెళ్ళు చెప్తున్నారు మా అన్నని నమ్మద్దండి, ఓటేద్దండి ఈసారని. సొంత చెల్లెళ్ళే, అంటే ఆడబిడ్డలు, ఇంటికి ఆడబిడ్డలే నిన్ను తిడుతున్నారంటే నువ్వు ఏ రకంగా బాగుపడతావు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా బాగుపడతారు నాకు అర్థం కాదు. ప్రజలు కాదు, సొంత ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు కదా. ఇంకా మమ్మల్ని అడిగినారు కదా ఎలా పోరాడతారని.
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటల్లో అన్నిటికన్నా ముఖ్యమైన మాట మద్యపాన్ని నిషేధించేసే నేను ఎలక్షన్కి వస్తానని. ఓకే. కానీ సిగ్గు లేకుండా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్కి వస్తున్నాడు. మాట తప్పను మరం తిప్పను అంటాడు. మద్యపాన్ని నిషేధం చేయకుండా ఎలక్షన్కి రానన్న వ్యక్తి ఇప్పుడు ఎట్లా వస్తున్నాడు? ఏం ముఖం పెట్టుకొని వస్తున్నాడు? అలా మాటలు తప్పిన మాటలు లిస్ట్ తీసుకుంటే ఇంత ఉంది. అంటే మా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు, జగన్ రెడ్డి నువ్వు నొక్కని బట్టలు ఏవేవనేసి లిస్ట్ పెట్టారు. ఓకే. సో అదే సార్ నేనేమంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు విమర్శించిన దాంట్లో మద్యం సంబంధించి ఎక్కువ ఉంది అని చెప్పేసి అంటున్నాను. అంటే మిగతా పనులన్నీ ఆయన బాగానే చేస్తున్నట్టు కదా అన్నది నా క్వశ్చన్. అంటే ఇప్పుడు ఏదో చెల్లెలు తిట్టినంత మాత్రాన, చిన్నాన్న కూతురు తిట్టినంత మాత్రాన ప్రజల లోపల వ్యతిరేకత వస్తుందని చెప్పేసి అనుకోవచ్చా? మీరు ఒక ఇంటిని ఎగ్జాంపుల్గా చూపారు. మా ఇంట్లో నేను ఒక విధవ అనుకుందాం సార్, మా ఇంట్లో నన్ను నమ్మరు అనుకుందాం ఎగ్జాంపుల్ అనుకుందాం. బయట కూడా నన్ను అందరూ మా ఇంట్లో లాగానే ట్రీట్ చేస్తారని చెప్పేసి అట్లా ఎట్లా అనుకోవచ్చు? కన్న తల్లి అని చెప్పినప్పుడు అట్లా ట్రీట్ చేస్తారు కదా. కన్న తల్లి నేను దూరం పెట్టినప్పుడు అంటే వీడు తేడాగాడు అనేసి ప్రజలు అనుకుంటారు కదా. ఓకే. కన్న తల్లి నిన్ను ఆల్రెడీ దూరం పెట్టింది, సొంత తోడ పుట్టిన చెల్లి నిన్ను దూరం పెట్టింది. అప్పుడు ఆటోమేటిక్గా పక్కింట్లో, ఇప్పుడు మీ పక్కింట్లో ఉంటావు నువ్వు. ఇప్పుడు నేను వధవ అనేసి మీరు అన్నట్లు మీ అమ్మ మీ చెల్లిలో పక్కింట్లో పోయి చెప్తా ఉంటాను అనుకో, వాళ్ళకి అదే ఇంప్రెషన్ వస్తుంది కదా. ఇంప్రెషన్ ఏమన్నా మారుతుందా మీ పక్కింట్లో వాళ్ళకి? పక్కింట్లో వాళ్ళు నీతో కన్నా మీ అమ్మగారితోనో మీ చెల్లిగారితోనే ఎక్కువ మాట్లాడుతుంటారు. సార్ వాళ్ళు లేడీస్ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ గురించి ఏది చెప్తే అదే కదా ఒపీనియన్ ఫామ్ అవుతుంది. ఓకే సార్. అండ్ ఇప్పుడు ఏం సార్, ఇది 3 రాజధానులు వైజాగ్ నుంచే నెక్స్ట్ నా ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో ఈ వైజాగ్ ఓట్ బ్యాంక్ కావచ్చు అవన్నీ వైసీపీకి ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు? వైజాగ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వెనకటికి ఒక సామెత ఉంది, ఏమంటే పెళ్ళాం నగలన్నీ అమ్మేసి కీప్కి కారు కొని ఇచ్చినాడంటే వాడెవడు. ఓకే. అలాగే ఉన్న సచివాలయాన్ని అమ్మేసినాడు, తాకట్టు పెట్టేసినాడు 350 కోట్లకి. మళ్ళీ వైజాగ్లో ఐకానిక్ సచివాలయం కడతాననేసి ఒక డిజైన్ రిలీజ్ చేసినాడు. ఆ డిజైన్ ఎట్లుంది ఆయన అంటే 2 కోటి కత్తులు ఇట్లున్నట్లుంది. అంటే సింబాలిక్గా చూపిస్తున్నాడు, నేను మిమ్మల్ని గోటెలు చేస్తానా. ఆ డిజైన్లోనే మనకు తెలిసిపోతుంది, నేను మిమ్మల్ని గోటెలు చేస్తానారా, మీరు గోటెల్లాగా నన్ను నమ్మండి అనేసి. కానీ వైజాగ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు రాజధాని వద్దనుకునే వ్యక్తులు వాళ్ళు. ఎందుకంటే 2014లో సర్వే చేసినప్పుడే రాజధాని మాకు వద్దు అని పబ్లిక్గా చెప్పిన వాళ్ళు. ఎందుకంటే మా తిరుపతి వాళ్ళు కానీ ప్రతి ఒక్క వాళ్ళు మాకు రాజధాని కావాలన్న వాళ్ళే, వైజాగ్ మాత్రమే వద్దన్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ప్రశాంతత కోరుకునే వ్యక్తులు. ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్లో కానీ ఉత్తరాంధ్రలో కానీ జగన్ నమ్మే పరిస్థితి లేదు. ఓకే సార్. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల గారు వచ్చారు కదా, ఆ ఎఫెక్ట్ ఏమన్నా మీకు ఉండబోవచ్చు అని చెప్పేసి అనుకోవచ్చా? మీకు కావచ్చు, అంటే మీ కూటమికి? అంటే షర్మిల గారిని పక్కన పెడితే కాంగ్రెస్కి కడుపు కన్నం తినేవాళ్ళు, ఒక అబ్బకి ఒక అమ్మకి పుట్టినోళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఓట్లు వేయరు. ఎందుకు వేయరంటే రాష్ట్రాన్ని ముక్కలు చేసి రాజధాని రాష్ట్రంగా చేసి అర్థాంతరంగా, అంటే మీకు ఎంపీ సీట్ల కోసం తెలంగాణ నుంచి ఒక 10 ఎంపీ సీట్లు వస్తాయి, ఆంధ్ర నుంచి రాకపోయినా అనేసి వాళ్ళ స్వార్థానికి వాళ్ళు రాష్ట్రాన్ని ముక్కలు చేసినాక మళ్ళీ అటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ ఓట్లు వేస్తారనేసి ఎవరు అనుకోరు. అంటే వాళ్ళకి పడితే 1-2% ఓట్లు పడతాయి మొత్తం మీద. ఓకే. ఇప్పుడు నోటాలో వచ్చే దాంట్లో 10% ఓట్లు వాళ్ళకి వస్తాయి కాంగ్రెస్కి, అంతే. ఓకే. అండ్ సో మొత్తానికి అయితే టీడీపీ జనసేన కూటమి గెలుస్తుంది అంటారు? ఖచ్చితంగా. ఎన్ని సీట్లు అనుకుంటున్నారు? 130 నుంచి 140 సీట్లు. ఎలక్షన్స్ తర్వాత డెఫినెట్గా మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఇదే మాట మీద ఉంటారు? ఖచ్చితంగా. ఎలక్షన్ అయినా రిజల్ట్స్ వచ్చిన నెగిటివ్ కావాలంటే మనం కూర్చుందాం, ఇలాగ కూర్చుందాం, మాట్లాడదాం. అండ్ ఎందుకు సార్ 24 సీట్లకు ఎందుకు కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది సార్? కేవలం పొత్తు ధర్మమా, లేకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే మీరు కాంప్రమైజ్ అయ్యి వెళ్తున్నారా, లేకపోతే మీకు అంత బలం లేక మీరు కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది? పవన్ కళ్యాణ్ గారికి ఒక లా తీసిస్తే వినే రకం కాదు. పవన్ కళ్యాణ్ గారికి ఒక లా తీసిస్తే దానికి యాంటీగా చేసే వ్యక్తి ఆయన. అరే నేను ఇది ఆదేశిస్తా అంటే దానికి యాంటీగా చేసి చూపించే వ్యక్తి. ఎవరు అక్కడ ఆదేశాలు లేవు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రయోజనాలు, యూత్ భవిష్యత్తు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొన్ని చోట్ల కాంప్రమైజ్ అవ్వాలని మాకు 6 నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారు మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు. ఓకే. 24 సీట్లు అనేది తక్కువ నెంబర్ అవ్వచ్చు, కానీ మా బలాలు, మా సర్వేలు, ఎవరు ఖర్చు పెట్టుకోగలుగుతారు, ఎవరు ఖర్చు పెట్టుకోలేరు, ఇవన్నీ సర్వేలు తీసి, అంటే తెలుగుదేశం పార్టీ దాదాపు 40-45 ఏళ్ళ నుంచి జనాలు ఉన్న పార్టీ. క్షేత్రస్థాయిలో అంటే ఏ ఇంట్లో ఏ ఓటు ఉంది, ఎవరు ఏ ఓటేస్తారు, ఎవరికి ఓటేస్తారు అని వాళ్ళ దగ్గర ఒక డేటా ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళకి మనం కొంచెం ఎక్కువ సీట్లు ఇచ్చినా తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధంలో ఒక రాక్షసుని ఓడించాలంటే
కొన్ని చోట్ల తగ్గాల్సిందే అని మాకు క్లియర్గా 6 నెలల నుంచి చెప్తున్నారు. ఓకే సార్, మొన్న జరిగిన ఒక సమావేశంలో మన దగ్గర బూత్ ఏజెంట్లు కావచ్చు, అంటే కింది స్థాయి కార్యకర్తలు కావచ్చు, అండ్ కొన్ని పర్సనల్గా అయినా అంటే ఇన్కమ్ గురించి కూడా, ఆర్థిక విషయాల గురించి మాట్లాడడం అనేది జరిగింది. అంటే ఇప్పుడున్న జనరేషన్లో సార్ పైసలు ఉంటేనే మనం పార్టీని నడిపించగలుగుతామా? పైసలు లేకున్నా కూడా ఒక మంచి వ్యక్తిని చూసి ప్రజలు మనం వెంబడి రారనుకోవచ్చా? జనరల్ క్వశ్చన్ ఇది, జనరల్గా అంటే ఇది పార్టీలకు అతీతంగా. పైసలు లేకుండా కూడా రాజకీయాలు చేయొచ్చు. అది ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్లలో జనసేన చేసి చూపిస్తుంది. ఓకే. ఇప్పుడు పైసలు ఖర్చు అంటే ఓట్లు కొనమని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పట్లేదు. ఓకే. కనీసం ఎలక్షనింగ్ చేయాలి కదా. ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఆ అమౌంట్ వరకన్నా ఖర్చు పెట్టుకోవాలి కదా. మనతో తిరిగే వాళ్ళకి అన్నం పెట్టాలా, వాళ్ళకి వెహికల్స్ పెట్టాలా, మళ్ళీ సాయంకాలం ఎవరింటి దగ్గర వాళ్ళకి వదలాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ చూసుకునే శక్తి సామర్థ్యాలు అవన్నీ ఉన్నాయా అంటే పవన్ కళ్యాణ్ గారు 2019లో చెప్పింది నాలాంటి అతి సామాన్య వ్యక్తుల్ని, ఓకే, రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళతో నేను రాజకీయాలు చేపిస్తాను అనేసి. 2019లో నాలాంటి వ్యక్తులను మాత్రమే మామూలు చిన్న బిజినెస్లో, చిన్న ఉద్యోగాల్లో, లేకపోతే యూత్ని తీసుకొచ్చి నిలబెట్టారు ఎమ్మెల్యే క్యాండిడేట్స్గా. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఓడించాలంటే ఇప్పుడు కాదు, మీకు ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది, మీరు ఆగండి. ఇప్పుడు మనం ఒక అడుగు వెనక్కి వద్దాం, మళ్ళీ ముందుకు దూకుతాం. మీరు ఈ ఎలక్షన్లో కూడా నేర్చుకోండి, తెలుగుదేశం వాళ్ళని చూసి కూడా నేర్చుకోండి, వాళ్ళు ఎలా చేస్తారో నేర్చుకోండి, అనుభవం తెచ్చుకోండి. దాని తర్వాత మనం వెళ్దాం. మళ్ళీ మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు బూత్ కమిటీలు లేవా అనేసి. ఉండొచ్చు బూత్ కమిటీలు. ఇప్పుడు నాలాంటి వ్యక్తి ఇన్ఛార్జ్ అన్నప్పుడు నాలాంటి వ్యక్తి నాకన్నా నాకన్నా వయసులో చిన్నవాళ్ళను, లేకపోతే అనుభవంలో చిన్నవాళ్ళను నేను బూత్ కమిటీలో వేసి ఉంటాను. బూత్ కమిటీలు ఉన్నా కూడా వాళ్ళకు కూడా అనుభవాలు తక్కువ. ఓకే. ఎట్లాంటి బూత్ కమిటీలు అంటే వాళ్ళు ఈ ఇంట్లో వాళ్ళు పలానా టైంకి ఓటు వేసేదానికి వస్తారు, వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళ ఓట్లు కార్డులు ఇచ్చి, వాళ్ళ స్లిప్లు ఇచ్చి ఓటు వేయించుకొని మళ్ళీ తీసుకొని వచ్చి వదలాలి. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ తక్కువ. బూత్ కమిటీలు ఉన్నా కూడా ఈ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు వెనకేశారు. ఫైన్ సార్. సో మొత్తానికి కొన్ని విషయాల వెనకాడికి వేయడం ద్వారా మరొక 10 అడుగులు ముందరికి దుంకుదాం అన్నది కాన్సెప్ట్. ఖచ్చితంగా టోటల్గా 2019లో 100 అడుగులు ముందుకు దిగుతాం. ఈరోజు ఒక అడుగు వెనక్కి వేయడం వల్ల 2029లో సారీ. ఓకే. అండ్ ఎందుకు సార్ బీజేపీ పొత్తుకి అంటే సిబిఎన్ తోటి కలవడం ఇష్టం లేదా బీజేపీ వాళ్ళకి? పవన్ కళ్యాణ్ గారి దాన్ని ఎక్కువ రివీల్ చేయడం అనేది జరుగుతుంది. మొన్న చెప్పారు కదా, నేను చాలాసార్లు చీవాట్లు కూడా తిన్నాను అనేసి. అదే మీరు ఇందాకన్నారు మోడీ గారిని 2014 ఎలక్షన్ తర్వాత వాళ్ళకి ఏమైందో అప్పుడు మనం వాళ్ళతో లేం కాబట్టి మనకు తెలియదు వాళ్ళిద్దరికి ఏం జరిగింది అనేసి. అదే 2014 ఎలక్షన్ తర్వాత మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా ఎక్కడ క్లాష్ వచ్చింది, అది ఎందుకు ఏమని మనకు తెలియదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా ఎన్డీఏలో చేరాల, తెలుగుదేశం కూడా ఎన్డీఏలో చేర్పించాలని చాలా బలంగా ట్రై చేస్తున్నారు. నాకు తెలిసి 2 రోజుల్లో ఢిల్లీ. అది ఎందుకు అంటే ఇప్పుడు బీజేపీకి కూడా అక్కడ ఓట్ బ్యాంక్ అంత ఏం లేదనుకుంటాను, 1-2% మాత్రమే ఓట్ బ్యాంక్ ఉంది. అయినా కూడా ఎందుకు అంత పట్టుబడడం అనేది? ఓట్లు చీలనివ్వకూడదు అనేసి. 1% కూడా, ఆ 2% కానీ 3% కానీ ఇప్పుడు 2019లో 1% 2% వచ్చింటుంది. కానీ బీజేపీకి సహజంగా వాళ్ళకి ఓట్లు ఉన్నాయి. ఓకే, 4-5% వాళ్ళకి ఓట్లు ఉన్నాయి. అవి కూడా చీలకుండా అన్ని ఓట్లు 100 ఓట్లు ఉంటే 100 ఓట్లు గంపు గుర్తుగా ఒక సింబల్కి ఓట్లు వేసుకోవాలి. ఎందుకంటే పొరపాటున బై ఛాన్స్ జగన్ వస్తే ఆల్రెడీ సచివాలయం తాకట్టు పెట్టాడు కదా. ఇంకా ఈసారి మళ్ళీ అదేదో కొత్త జీవో తెచ్చారు, ఏది రిజిస్ట్రేషన్ తర్వాత ఏ డాక్యుమెంట్లు ఓనర్లకు ఇవ్వరంట, జిరాక్స్లు మాత్రమే ఇస్తారంట. ఒరిజినల్ గవర్నమెంట్ సచివాలయం గ్రామ సచివాలయాల్లో పెట్టుకుంటారంట. పెట్టుకొని వాటిపైన కూడా లోన్లు తీసుకుంటారు. అంటే నా ఇంటి పైన నాకు తెలియకుండా లోన్ తీసుకుంటాడు, మీ ఇంటి పైన నీకు తెలియకుండా నీ లోన్ తీసుకుంటాడు, రాష్ట్రం పైన లోన్ తీసుకుంటాడు. ఇట్లా వదిలేస్తాయి. కాబట్టి ఒక ఓటు కూడా మిస్ కాకుండా, ఒక ఓటు కూడా పక్కన పడకుండా, ఒక ఓటు కూడా వేస్ట్ కాకుండా గంప గుర్తుగా ఒక చోట పడేటట్లు పవన్ కళ్యాణ్ గారు చాలా స్కెచ్, చాలా ప్రణాళికతో చేస్తున్నారు. ఓకే సార్. తర్వాత గుర్తింపు అయితే ఉంటుంది అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ గారికి? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు గారిని నమ్మచ్చా అని మీరు 2-3 సార్లు అడిగారు. మామూలు ఎలక్షన్ అప్పుడు వేరు, ఈ ఎలక్షన్ అప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న త్యాగాలు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న త్యాగాలు కానీ, మేము చేస్తున్న త్యాగాలు కానీ చంద్రబాబు నాయుడు గారు మర్చిపోరని మా గట్టి విశ్వాసం. ఎందుకంటే మేము ప్రాణాలు తెగించి పోరాడుతున్నాం. సార్. ఓకే. అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి నిల్చుంటారు సార్? అది తెలియదండి, అంటే పవన్ కళ్యాణ్ గారే చెప్తారు. మాకు వినిపిస్తున్న పేరు సార్ అన్న పాపం మొన్న సభలో కూడా 2 సార్లు ఓడిపోయాను, 2 దగ్గర ఓడిపోయినా ఆ బాధ ఇప్పటికీ నన్ను కుమిలి వేసింది. ఈసారన్నా గెలిచే ఛాయిస్ ఉందా ఎక్కడ నిలబడ్డా కూడా?
ఈసారి ఒక చోటే నిలబడతారు, అది మాత్రం పక్కాగా తెలుసు. ఒకటే ఒక్క చోటే నిలబడతారు, 2 చోట్ల నిలబడ్డు. ఓకే. ఆ ఒక్క చోట మినిమం 50 నుంచి 70,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తారు. రాష్ట్రంలో నాలాంటి ప్రతి జన సైనికుడు పోయి అక్కడ పనిచేస్తారు, ₹1 ఆశించకుండా, ₹1 లేకుండా తిరిగి ఉల్టా మా డబ్బు ఖర్చు పెట్టుకొని అక్కడ పోయి పని చేసి, కనీసం నేను వెళ్తా వారం రోజులైనా పోయి అక్కడ ఉండేసి పని చేసుకొని వస్తాను. ఓకే. అట్లా లక్షలాది మంది వెళ్ళి ఈసారి ఆయన మినిమం 70,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకొని అసెంబ్లీలో ఆయన మా భుజాలపైన మోసుకొని పోయి కూర్చొని పెడతాం. అసెంబ్లీలో కూర్చొని పెట్టినాకనే మనం మళ్ళీ ఇక్కడ మాట్లాడదాం. సార్ షూర్, మీరు చెప్పినట్టు 3 విషయాల గురించి. ఒకటి, 40 సీట్లకే వైసీపీ పరిమితం అవుతుంది అంటున్నారు. ఆ రిజల్ట్ ఎక్కడి వరకు వస్తుంది అనేది చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు 70,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది అంటున్నారు. జన సైనికులకి పెద్దపీట వేస్తుందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు మీకు మాట ఇచ్చారంటున్నారు. అది ఎంతవరకు నెరవేరుతుందో డెఫినెట్గా ఎలక్షన్స్ తర్వాత మరోసారి కలుద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది బెజవాడ దినేష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. సో మొత్తానికి వారు అన్నట్టుగా టీడీపీ జనసేన కూటమికి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.